గిరిజన సంపదను తవ్వి తీసుకుపోతామని ఒక సీఎం చెప్పడం చాలా బాధాకరమన్నారు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ రెడ్డి. లక్షల కోట్లు విలువ చేసే బాక్సైట్ ను ఎవరికి దారదత్తం చేస్తున్నారో చెప్పాలన్నారు. జీవో 97 ను రద్దు చేసే వరకు గిరిజనుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. విషయాన్ని ఈయన 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన కళ్ళు ఈ బాక్సైట్ మీద పడ్డం, ఆ రోజే ఒక ఫేక్ కంపెనీ ఒకటి కాన్స్టిట్యూట్ చేసి దాని ద్వారా మైనింగ్ చేపట్టాలని చూస్తే ఆ రోజు రంగరాజన్ గారు గవర్నర్గా ఉన్నటువంటి రంగరాజన్ గారు ఆ రోజు అడ్డుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తే గిరిజనుల తాలూకు హక్కుల్ని కాలరాసే వాళ్ళు అవుతాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్తే ఆ రోజు వెనకడుగు వేశాడు. ఇన్ని రకాలుగా గిరిజనుల తాలూకా హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళ తాలూకా సంపదను దోచుకెళ్ళిపోవడానికి మళ్ళీ వాళ్ళని మభ్యపెట్టేటందుకు ఈరోజు అరకు ప్రాంతాన్ని దత్తత తీసుకున్నాడు. ఈ జిల్లా మంత్రి లంబసింగిని దత్తత తీసుకున్నాడు. ఏ రోజైనా ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క రోజైనా అరకు ప్రాంతంలో మీరు దత్తత తీసుకున్నటువంటి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామాల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల గురించి ఏ రోజైనా మీరు ఆలోచన చేస్తారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. బాక్సైడ్ మీద ఇచ్చినటువంటి జీవో 97ని తక్షణమే మీరు వెనక్కి తీసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పక్షాలతో కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. గిరిజనుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం పోరాటం చేస్తాం, వాళ్ళ తరపున నిలబడతాం.